డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక 10 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో డిసెంబర్ మంత్లో ఏవైతే డిగ్రీ, పీజీ, బిఎల్ఎస్సీ కావచ్చు, ఇతర డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు, అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ అప్డేట్స్ చెప్పడం ముందు మెయిన్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మీరు మళ్ళీ జూన్ సెషన్లో అప్లై చేసుకోవాలి. అంటే 2026 జూన్ వరకు వెయిట్ చేయాలి. సపోజ్ నేను అంతసేపు వెయిట్ చేయాలని అనుకుంటే మనకు ఇగ్నో యూనివర్సిటీ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో అందులో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, చాలా కోర్సెస్ ఉంటాయండి. సో మన తెలంగాణలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంత ఫేమసో ఆల్ ఓవర్ ఇండియాలో ఇగ్నో యూనివర్సిటీ ఫేమస్. కాకపోతే తెలుగు మీడియంకి సంబంధించిన కోర్సెస్ ఉండవు. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చేద్దాం అనుకుంటున్నారో మీకు అన్ని కోర్సెస్ ఉంటాయి. సో అందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా January 31 లాస్ట్ డేట్ ఉంది. సో అదైతే మెయిన్ పాయింట్. అండ్ ఇక్కడ మనకు చాలా మంది ఇంటర్మీడియట్ తర్వాత లైక్ ఏదో ఒక ఎలిజిబిలిటీ ఉండాలి డిగ్రీ చేయాలంటే. ఇంటర్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, సర్టన్ ఎలిజిబిలిటీ ఉంటేనే డిగ్రీ చేసుకోవడానికి కుదురుతుంది. కొన్ని ప్రీవియస్ ఇయర్స్ ఒక 10 years 5 years బ్యాక్ డైరెక్ట్ 10th వేసుకునే ఆపర్చునిటీ ఉంటుండే. కాకపోతే ఆ ఆపర్చునిటీ తీసేశారు. సో మినిమం మీకు ఇంటర్మీడియట్ ఉంటేనే మీకు ఎక్కడైనా అడ్మిషన్ అయితే తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో డైరెక్ట్ డిగ్రీ అయితే ఇప్పుడు చేసుకోరాదు. అండ్ సింగిల్ అటెంప్ట్ అడుగుతున్నారు చాలా మంది వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళందరూ ఎక్కడ కూడా సింగిల్ అటెంప్ట్లో ఉండదండి. మీకు డిగ్రీ 3 yearsలోనే చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ అయినా. సో ఇది మెయిన్ పాయింట్, చాలా స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిగ్రీ గురించి. సో ఇప్పుడు మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన 10 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిగ్రీ. సో 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్, 24లో తీసుకున్న వాళ్ళు థర్డ్ సెమిస్టర్, అండ్ 23లో 5th సెమిస్టర్ వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్ ఫీ అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి. సో ఎగ్జామ్ ఫీజు ఇంకా ఎవరైతే పే చేసుకోలేరో మీరైతే పే చేసుకోండి. ఎగ్జామ్ ఫీజు పే చేస్తేనే మీకు ఎగ్జామ్కి అలో చేస్తారు. లాస్ట్ డేట్ 27th December. సో 2 days ఛాన్స్ మాత్రమే ఉంది, పే చేసుకోండి. సపోజ్ 27 తర్వాత కూడా పే చేసుకోవచ్చు, కాకపోతే ఎక్స్ట్రా 500 ఫైన్ పడుతుంది. అది లాస్ట్ డేట్ 2nd January. దాని తర్వాత కూడా ఎవరైతే మీరు పే చేయాలనుకుంటున్నారో 7th January లాస్ట్ డేట్ 1000 rupees మీరైతే ఎక్స్ట్రా పే చేయాలి. సో అండ్ కొంతమంది పే చేసిన తర్వాత మా స్టేటస్ నాట్ పేడ్ అని చూపిస్తుంది అంటున్నారు. సో అది కొద్దిగా సర్వర్ ఇష్యూ కావచ్చు, వెబ్సైట్ లింక్ అప్డేట్ కానట్టు. వన్స్ మీరు అమౌంట్ పే చేస్తే మీరు పేమెంట్ అయిపోయినట్టే. సో మీరు ఏం టెన్షన్ పడకండి. ఒక 4 days 5 days తర్వాత మళ్ళీ మీరు స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు పేడ్ అనే వస్తుంది. ఆర్ మీరు ఈమెయిల్ కూడా వేసుకోవచ్చు యూనివర్సిటీ వాళ్ళకు. సో అది సర్వర్ ఇష్యూ, నో ప్రాబ్లం. సో ఇది డిగ్రీ గురించి. అండ్ ఈ ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారో ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, 5th సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు కావచ్చు, అండ్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కావచ్చు, మీరు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉన్న ఫస్ట్ సెమిస్టర్ సపరేట్ కట్టుకొని, థర్డ్ సెమిస్టర్ సపరేట్ కట్టుకొని మీరు ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకే చదివి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వదిలేసిన వాళ్ళు, అండ్ పీజీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసి సెకండ్ ఇయర్ వదిలేసిన వాళ్ళు, ఎవరైతే డిగ్రీ ఆర్ పీజీ మధ్యలో ఆపేసిన వాళ్ళు, మీరు కూడా ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చండి. సో లాస్ట్ డేట్ దీని కూడా 27th December. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్. సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫర్ MBA 2nd semester, 4th semester అండ్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 2nd semester. సో దీనికి కూడా 27th December లాస్ట్ డేట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్కి సంబంధించిన అప్డేట్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే మనకు స్టడీ సెంటర్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే. సో 2025లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ప్రాక్టికల్కి సంబంధించిన ఒక్క పేపర్ ఉన్నా మీరు అక్కడికి అటెండ్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 18th December to 30 December. మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డ్, మీరు ఏదైతే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేస్తారో దానికి సంబంధించిన రిసిప్ట్ అండ్ ఐడి కార్డ్ జిరాక్స్ ఉంటే ఐడి కార్డ్ అంత మ్యాండేటరీ ఏం కాదు. సో ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఐడి కార్డ్స్ రిలీజ్ అయినాయని, అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే వెళ్ళాలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి. నెక్స్ట్ అండ్ అదర్ స్టడీ సెంటర్ ఎవరైతే ఉన్నారో మీ స్టడీ సెంటర్లోనే కనుక్కోవాలి. సో మీరు ఎగ్జాంపుల్ నిర్మల్ అయితే నిర్మల్, ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్, మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన స్టడీ సెంటర్ ఉంటుందో మాకు ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి. సో ప్రతి డిఫరెంట్ స్టడీ సెంటర్ డిఫరెంట్గా ఉంటాయి, మీరు కనుక్కోవాలి మీ సార్ వాళ్ళతోని. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి BLIC 2nd సెమిస్టర్కి సంబంధించిన లైబ్రరీ విజిటింగ్ రిపోర్ట్. సో ఇంకా ఎవరైతే రాయలేరో మీరు రాసి మీరైతే మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయాలి, లేకపోతే ఫెయిల్ చేస్తారు. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి రివాల్యూషన్ రిజల్ట్స్ వచ్చాయి. సో బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ SEM 1 అండ్ B.Ed స్పెషల్ ఎడ్యుకేషన్ 2nd sem అండ్ 4th సెమిస్టర్కి సంబంధించిన రివాల్యూషన్ రిజల్ట్స్ వచ్చాయి. సో చేంజ్ అందులో PDF ఇచ్చారు, మీ హాల్ టికెట్ నెంబర్ చేంజ్ అయిందా లేదా అవి చూసుకోవచ్చు. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి, ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇతర కోర్సెస్ ఎవరైతే క్లాసెస్ విందాం అనుకుంటున్నారో
సో కొంతమందికి క్లాసెస్కి సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చాయి. సో మీ స్టడీ సెంటర్లో సండే క్లాసెస్ కండక్ట్ చేస్తారు. సో మీ స్టడీ సెంటర్లో క్లాసెస్ ఉన్నాయి అంటే మీరు వెళ్ళొచ్చు. అన్ని స్టడీ సెంటర్లో క్లాసెస్ అయితే ఉండవు, కొన్ని స్టడీ సెంటర్లోనే ఉంటాయి. సో అక్కడ మీకు ఉన్నాయో లేవని కనుక్కున్న తర్వాత మీరు అయితే క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. లేదంటే మీకు బుక్స్ వచ్చే ఉంటాయి చాలా మందికి, కొంతమందికి ఇంకా రాలేవు. సో మీరు జనవరి వరకు వెయిట్ చేయాలి, వస్తాయి. వచ్చిన తర్వాత మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ప్రాక్టికల్ క్లాసెస్ పెట్టినప్పుడు మ్యాండేటరీగా మీరు అటెండ్ అవ్వాలి. 85% ఆఫ్ అటెండెన్స్ ఉండాలి క్లాసెస్కి. ఆ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. మీరు అటెండ్ అవ్వకపోతే మళ్ళీ జూనియర్స్తోనే నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, మళ్ళీ మీరు ఎగ్జామ్స్కి అటెండ్ చేసుకోవచ్చు. సో ఇవైతే బ్యాక్లాగ్స్ పెట్టుకోకండి. సో ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పినప్పుడు మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అకాడమిక్ క్యాలెండర్. చాలామంది పీజీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, బిఎల్ఎస్ ఎప్పుడు ఉంటాయి అని అడుగుతున్నారు. ప్రీవియస్గా ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించింది. సో అందులో అన్ని కోర్సెస్కి సంబంధించిన ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ ఎప్పుడు ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్, సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్, అన్ని సెమ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఎవరైతే జాయిన్ అయిన వారు కావచ్చు, థర్డ్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు సపోజ్ ఇప్పుడు మిస్ అయినా మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. ఇన్స్టాంట్ సప్లీస్ కావచ్చు ఏముండవు అంబేద్కర్ ఒపీనియన్స్లో. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ పోతే మళ్ళీ మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు థర్డ్ సెమిస్టర్తో పాటు ఫస్ట్ సెమిస్టర్ రాసుకోవాలి. సో మీరు నెక్స్ట్ ఆర్ట్ సెమిస్టర్ అప్పుడు ఆర్ట్ సెమిస్టర్స్ రాసుకోవాలండి. సో కొంతమంది లైక్ మాకు వర్క్ ఉంది, మాకు వేరే ఏవో ఒక పనుల వల్ల మేము ఇప్పుడు రాయలేమనుకుంటే నో ప్రాబ్లం, రాయకపోయినా మళ్ళీ సెకండ్ సెమిస్టర్ రాసిన తర్వాత మీరు థర్డ్ సెమిస్టర్ ఉన్నప్పుడు మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన మీరు రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాయకపోయినా నో ప్రాబ్లం, మళ్ళీ రాసుకోవచ్చు. ఇన్స్టెంట్ సప్లీస్ అంటూ ఏముండవు. ఆర్ట్ సెమిస్టర్ ఉన్నప్పుడు ఆర్ట్ రాసుకోవాలి, ఈవెన్ సెమిస్టర్ మీకు బ్యాక్లాగ్స్ ఉంటే ఈవెన్ సెమిస్టర్ రాసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మెయిన్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా పేమెంట్ చేయని వాళ్ళు పేమెంట్ చేసుకోండి, లేకపోతే 500 రూపీస్ ఫైన్ ఉంటుంది. సపోజ్ మొత్తానికి మీరు రిజిస్ట్రేషన్ ఆర్ ఎగ్జామ్ ఫీజ్ పేమెంట్ చేయకపోతే మీకు ఎగ్జామ్స్కి అయితే అలో ఉండదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.